ఇప్పుడు నేను కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, చేయడానికి ఏం బాధ? నా ఆధార్ కొట్టగానే నేను ట్యాక్స్ కడతానని తెలుస్తుంది, రిజెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక స్కీమ్ ఉంది, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కేంద్ర ప్రభుత్వం, లేదా ఇంకొక స్కీమ్ ఏమన్నా తేవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మీరు కనుక 10 లక్షలు 8 లక్షలు పెట్టి మధ్యతరగతి ఇల్లు కొనుక్కుంటే బిల్డర్ దగ్గర నుంచి 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మనకి. ఆ స్కీమ్ పెట్టుకోవాలి మీరు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ఫ్రీ కదా. ఇప్పుడు ఇందులో ఈ 10 లక్షల మందిలో 85% మంది, అంటే ఇది పొలిటికల్ మోటివేటెడ్ అనుకుంటున్నాను నేను అప్లై చేసినప్పుడు, మీకు నాకు తెలియదు ఆ విషయం. 85% మంది ఏంటంటే తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నారట. అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నోడు అప్లై చేసుకుని ఉంటాడు, నాకు తెలిసి ఆల్రెడీ ఇల్లు ఉన్నోడు అప్లై చేసుకుని ఉంటాడు. ఎందుకంటే త్రూ సచివాలయాల ద్వారానే కదా ఇది తప్ప అయ్యేది. ఇందులో 60,000 మందిని అనర్హులుగా గుర్తించారు అంటున్నారు. అంటే అది పోను, అదే కాదు మిగతా వాళ్ళలో కూడా మెజారిటీ అట్లాగే ఉంటారు సొంత ఇల్లు. ఎందుకంటే స్థలం ఉన్నోడికి ఇంటికి సంబంధించి అప్లై చేసుకున్నాడంటే ఎంత వస్తుంది ఇల్లు ఇచ్చేది? సిటీలో 2,80,000, పల్లెటూళ్ళలో 1,80,000. సిటీలో ఒక 25 లక్షల రూపాయలు పెట్టి 10 లక్షల కనీసం స్థలం ఉన్నోడు 2,80,000 కోసం ఏం అప్లై చేసుకుంటాడు? శుభ్రంగా 2,80,000తో ఇల్లు ఏం కట్టుకుంటాడు అతను? అదే పల్లెటూళ్ళు ఆల్రెడీ స్థలం ఉన్నోడు 1,80,000లో ఇల్లు ఏం కట్టుకుంటాడు? అది లేని వాడికి ఓ స్థలము